దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రకటన గ్రంథం 1:7. ప్రియా మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువు పేరిట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసు కృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండి మీ ప్రతి అవసరాలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి పరిశుద్ధాత్మ ఆత్మతో మిమ్మల్ని నింపి ఆత్మాభిషేకం ప్రభు దయచేయునుగాక. మన ప్రియ ప్రభు మేఘారూఢై వచ్చుచున్నాడు. పాత నిబంధన కాలమందు ఏలియా కొనిపోబడినప్పుడు ఆయనకు స్వాగతం పలుకు నిమిత్తము అగ్ని రథములు, గుర్రములు వచ్చాను. సుడిగాలిలో ఆయన పరలోకమునకు ఎక్కిపోయాను. అయితే క్రీస్తు పరలోకమునకు కొనిపోబడినప్పుడు మేఘముల మీద కొనుపోబడిన ఆ ప్రకారమే పెండ్లి కుమార్తె కొరకు మేఘము అను రథము ఎక్కి క్రీస్తు వచ్చును. మేఘముల మీద అందమైన ఇంద్రధనుసు కనబడును. మహిమగల దూతలు ఆయనతో కూడా వచ్చును. దేవుని బిడ్డలారా, ఆ దృశ్యం ఎంతో అందముగా ఉండును. పరలోకమందు ఆసీనుడైన ప్రభువును ఇంద్రధనుసులో ఆవరించుంటను యోహాను చూచాడు. ప్రకటన 4:3 ఈ సత్యం తెలియపరుస్తుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుండగా పెద్ద మేఘస్తంభమును చూచారు. పగటి వేళ అది మేఘస్తంభముగా ఉండెను, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజలు ఎదుట నుండి తొలగింపలేదు. వారి సమస్త ప్రయాణంలోనూ మేఘస్తంభము, అగ్నిస్తంభం వారికి తోడుగా ఉండేది. అరణ్యము యొక్క తీవ్రమైన ఎండను ఆ మేఘస్తంభం సల్లార్చినను ఇశ్రాయేలుకు చక్కటి నీడ కలిగాను. అది వారి ముందర నడుచుచూ త్రావు చూపాను. వారు ఎప్పుడు బయలుదేరవలెను, ఎక్కడ దండు దిగవలనని ఆ మేఘం స్తంభం చూపించాను. సూర్యునికిని ప్రజలకును మధ్య మేఘస్తంభం ఉండినట్లు పరిశుద్ధుడైన తండ్రిని పాపాత్ముడైన మానవునికి మధ్య క్రీస్తు నిలవబడేను. మనము మేఘమును చూచినప్పుడల్లా మధ్యవర్తిగా నుండిన క్రీస్తును మనము గుర్తించున్నాం. ఆయన మధ్యవర్తిగా నిలవబడి మన మీదకు రావలసిన శిక్షను తన మీద వేసుకొని మన కొరకు శిలువ శ్రమను అనుభవించిన అద్వితీయ సత్యస్వరూపుడు, మన పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందించిన సర్వాంగ సుందరుడు ఆయనే. మేఘస్తంభముగా నుండిన దేవుడు ఇశ్రాయేలుకు చల్లదనమును, నీడను ఇచ్చిన ప్రకారం క్రీస్తు మనకు పాప క్షమాపణ, రక్షణానంద ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మేఘం నుండి వర్షము కురిచున్న ప్రకారం పరిశుద్ధాత్మను వర్షమును మన మీద కుమరించున్నాడు ఆ సర్వాధికారి అయిన దేవుడు. అవును, ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు. ఆ మహిమ కలిగిన రాజు మన కొరకే పరమునుడిసి భూలోకం మరొకసారి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, సిద్ధముగా ఉందాం. ప్రభునామానికి మహిమార్థంగా ఇప్పుడే, ప్రభునామానికి ఘనతకి ఇప్పుడే మన జీవితాలు మలుచుకొని ప్రభు తట్టు మన హృదయాలు ఎత్తుదాం, మన ఆలోచనలు ఎత్తాం, మన నేత్రాలు ఎత్తుదాం. అశాశ్వత లోకాన్ని చూడక శాశ్వతమైన దేవుని వైపు మనం చూద్దాం. దేవదేవుని బిడ్డలారా, దేవుడు విడివని ఎడబాయిన దేవుడు. ఆయన మనలో ఉండే మహాదేవుడు. మన పక్షాన తన ఉన్నతమైన కార్యం జరిగించి, మహత్తైన కార్యం జరిగించి, మహోన్నతమైన కార్యాభివృద్ధిని మన పట్ల జరిగించగల జగత్రక్షకుడు ఆయనే గనక ఆయనకి ఇప్పుడే మనసిప్పి మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతివైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. రక్షగా నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన మహాదేవుడు నీవే. అల్పులు బలహీనమే దేవా, ఇదిగో మేఘారూఢై వచ్చున్న మహిమాస్వరూపుడా తండ్రి దేవా, కుమార క్రీస్తు పరిశుద్ధాత్మడా నీకు స్తోత్ర. మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రవరక శక్తివంతమైన నామలో మాకు జయ విజయాలు దయచేసి మీ బిడ్డలను మాకు విజయం దయచేయండి. శోధన కీడును తప్పించండి. బిడ్డలందరూ మీరు బలపరచండి. వీళ్ళ జీవితంలో విజయవంతమైన కార్యాలు జరిగించండి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. సమస్త క్రియలు, కార్యాలు, మేలు, సహకార బిడ్డలను మాకు దయచేసి
మీ మేలుతో వెలుగుతో చేయంతో మమ్మల్ని నింపి బలపత్తోడు మీ సంధించి విజయం అనుగ్రహించండి. జయమివ్వండి. మీ ప్రసన్నత మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ మీ కార్యాలు మా పట్ల జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రవరక శక్తివంత నామలో ప్రార్థిస్తూ జయం నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.